ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఘోర విషాదం. రంగారెడ్డి జిల్లాలో ప్రమాదం, స్పాట్లోనే భారీగా కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ అందించడం జరుగుతుందండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మహాలింగపురంలోని ఎన్సిసి పరిశ్రమలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రెండు భారీ గ్యాంట్రీ క్రేన్లు కూలీ షెడ్ మీద పడడంతో ఆ షెడ్లో ఉన్నటువంటి 5 కార్మికులు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన కార్మికులు. పోలీసులు కార్మికులకు తెలిపిన వివరాల ప్రకారం ఎన్సిసి పరిశ్రమలో భారీ బ్రిడ్జి కోసం రైలింగ్ తయారు చేస్తుంటారు. అయితే సోమవారం సాయంత్రం కార్మికులు పనిచేస్తుండగా ఈదురుగాలు వాన మొదలయ్యాయన్నమాట. దాంతో 17 మంది కార్మికులు పరిశ్రమలో షెడ్లో తలదాచుకున్నారు. ఈదురుగాల దాటికి భారీగా 2 గ్యాంట్రీ క్రేన్లో లాకులు ఫెయిల్ అయి కదలికలు కార్మికులు ఉన్న షెడ్ పైన పడ్డాయన్నమాట. లాకులు ఫెయిల్ కావడంతో మొదట ఓ గ్యాంట్రీ క్రేన్లో కదలికలు మొదలైంది. ఆ తర్వాత పక్కన ఉన్న మరో గ్యాంట్రీ క్రేన్ లాక్ ఫెయిల్ అయింది. ఒకదానితో ఒకటి పడి ఆపై షెడ్పై కూలిపోయాయన్నమాట. దాంతో కుప్పగొలిన షెడ్, క్రేన్ల కింద నలిగిన 5 కార్మికులకు అక్కడికక్కడే మృతి చెందారు. గ్యాస్ కట్టర్లతో క్రేన్లను కట్ చేసి మృతదేహాలను బయటికి తీశారు. ఇంకా మృతులను బీహార్కి చెందిన అలీ హుస్సేన్ 37 సంవత్సరాలు, నాగేంద్ర మోతర్ ఇక 38 సంవత్సరాలు, ఎన్డి సాజిమ్ 36 సంవత్సరాలుగా గుర్తించారు. ముఖేష్ కుమార్ 20, ఉత్తరప్రదేశ్ చెందిన సోను చౌదరి 26 సంవత్సరాలు, గాయపడిన మిథున్ పితు, సోమనాథ్, వీర బహదూర్లను పవన్ కుమార్, ఏదైతే కుమార్, దినేష్ కుమార్, శ్రీరామ్ తదితరులను అయితే ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స నిమిత్తం చేర్పించారు. భద్రతా ప్రమాణాలపై అనుమానాలు. ఎన్సిసి పరిశ్రమలో యంత్రాల భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. చివరిలో ఎమ్మెల్యే కాళ యాదవ్, డీసీసీ యోగేష్ గౌతమ్ ఆడియో ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద తీరును జరిగిన చిత్రంలో ఇలా ఉందన్నమాట.